హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కూడి ఉన్న మీ అందరికి కూడా నేను ప్రభునామములో శుభాలు, వందనాలు తెలియజేయించున్నాను. నా మధ్యలోకి వచ్చిన దేవ సేవకులు, మన శ్యామలను బట్టి కూడా వందనాలు. ఇంతవరకు మరి అధ్యక్షులు నడిపించినట్టు రాజు వారికి కొట్టిన ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినం వాక్య సందేశంలోకి వెళ్దాం. మనం ఏర్పరచుకున్నటువంటి వాక్య సందేశం, నరులారా తిరిగి రండి అనండి. గట్టిగా చెప్దాం, నరులారా. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి దేవునికి బలంగా స్తోత్రం చెప్పుకుందాం. హల్లెలూయా. బలంగా స్త్రీల వైపు నుంచి గట్టిగా స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. ఇప్పుడు పురుషుల వైపున గట్టిగా చెప్పుదాం. హల్లెలూయా. చూసారా, దేవునికి మహిమ కలుగును గాక. సమయములో కీర్తనల గ్రంథం 90వ సంకీర్తన 3వ వచనం చదువుకుందాం. నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. చాలు. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మా మధ్యలోకి దిగి వచ్చినందుకు నీకు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా, మీ యొక్క అగ్ని అభిషేకం మా మధ్యలోనికి ప్రభా నీ వాక్కు ద్వారా దిగిరమ్మని ప్రార్థిస్తున్నాను ప్రభు. నీ ప్రసన్నత మా మధ్యలో ఉంచుమని ప్రార్థిస్తున్నాను అయినా. ఈ స్థలాన్ని ప్రభా మీ స్వాధీనం ఉంచుకోమని ప్రార్థిస్తున్నాను ప్రభు. నా మాట అగ్ని వంటిది, నా మాట సుత్తె వంటిదనవు. రబాలా రిఖా బాలా రిఖాందాల రబా షికాందాల రబా. తండ్రి మాట్లాడండి నైనా. మీరు మాట్లాడి మహిమ పొందుతారని నాజరేయుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొంచు ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ కీర్తనకారుడైనటువంటి మోషే తను ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మదేవుడు ఆ ప్రార్థనలో మోషే ఏం పలికాడో ఆ మాటలు ప్రభువైన దేవుడు ఈ పరిశుద్ధమైన గ్రంథంలో రాయించాడు. ఈరోజు ప్రాముఖ్యంగా మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి లిల్లీ గారు ఈ లోకయాత్ర ముగించుకున్నారు కాబట్టి ఈరోజు మనం ఒక కూడిక పెట్టుకున్నాము. ఆ కూడిక విషయంలో పరిశుద్ధాత్మ దేవుని దగ్గర నేను కనిపెట్టి ప్రభుని అడిగినప్పుడు దేవుడు నాకు బయలుపరిచిన మాటలే ఈరోజు మీకు తెలియజేయాలని నేను ఆశపడతా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మోషే ఈ కీర్తనలో అంటాడు, మొదటి వచనంలో అంటాడు ఏంటంటే, ప్రభువా తరతరములకు మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు, నీవే దేవుడవు, నీవే దేవుడవు. రే దేవుని బిడ్డ, భూమి మీద చాలామంది దేవుళ్ళు దేవతలు ఉన్నాయి. ఆకాశము క్రింద భూమి మీద దేవతలను కొలిచే వాళ్ళు చాలామంది ఉన్నారు, దేవుళ్ళని కొలిచే వాళ్ళు చాలామంది ఉన్నారు. అవి దేవుళ్ళు, మన దేవుడు దేవుడు. అయితే దేవుడు ఒక్కడే. యుగ యుగములకు మాకు దేవుడవు నీవేనయ్యా. నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. రెండు మాటలు ఈరోజు ఈ పరిశుద్ధ గ్రంథం నుంచి మనం చూసుకుందాం. మొదటిగా ఈ మాట అన్నాడు ఏంటంటే, మొదటి మాటలు అన్నమాట ఏంది, నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడైనటువంటి యెహోవా నేల మంటితో నరుణ్ణి సృజించి వాని నాసికారంధ్రములో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఆదికాండం 2:7 ఈ వాక్యము సెలవిస్తుంది. కాబట్టి వాక్యము సెలవిచ్చింది, నువ్వు మనుష్యులను మంటికి మార్చుచున్నావు.
దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని సృజించినటువంటి ఆయన మానవుణ్ణి మట్టితో తయారు చేసిండు కాబట్టి ఈ మట్టి అయినటువంటి శరీరము తిరిగి మన్నైపోవాలి. అందుకు ప్రసంగి గ్రంథంలో అంటాడు ఏంటంటే, ప్రసంగి 12వ అధ్యాయం 7వ వచనంలో వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, మన్నైనది వెనుపటి వలె మరలా మన్నైపోవును, ఆత్మ దేవుని యొద్దకు చేరును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మట్టితో మానవుని సృజించాడు. భూమి మీద మన యాత్ర ముగిసినప్పుడు మరలా మన్నైపోవును ఈ శరీరము, మట్టితో సృజించాడు కాబట్టి ఇందులో ఉన్నటువంటి ఆత్మ తిరిగి దేవుని యొద్దకు చేరాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. దీనికి కీర్తనకారుడైనటువంటి 100వ కీర్తనలోకి వచ్చినట్టుంటే 3వ వచనంలో వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, ఆయనే మనలను పుట్టించెను, ఆయనే జీవవాయువు ఊదెను, ఆయనే ఆత్మను పెట్టెను అని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఈ దినము మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి గత 2 వారాల క్రితం ఈ లోకయాత్ర ముగించుకున్నది. బరియల్ కార్యక్రమం కూడా రాసల్కీములో జరిగింది. మన్నైనది మునుపటి వలె తిరిగి మన్నైపోవును, ఆత్మ దేవుని యొద్దకు చేరునని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మనల్ని సృజించాడు. భూమి మీద ఎన్ని దినంలో ఆయుష్కాలం నిర్ణయించాడు. కీర్తనకారుడైనటువంటి మోషే రాసినటువంటి ఈ కీర్తనలో 90వ కీర్తన 10వ వచనం అంటాడు, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, మాకు అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు. రే దేవుని బిడ్డ, ఈ ఆయుష్కాలము 70 సంవత్సరం కావచ్చు, ఆయుష్కాలం 80 సంవత్సరములు కావచ్చు. ఒకానొక దినమున ఈ లోకయాత్ర మనం ముగించుకున్నప్పుడు మన్నైనది మునుపటి వలె ఈ శరీరం మన్నైపోతుంది, ఆత్మ తిరిగి దేవుని యొద్దకు పోతుందని దేవుని వాక్యము సెలవిస్తా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. చూడండి, జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడును యెహోవాయే. చూసారా, జనులను సజీవులుగా ఉంచాలని ఆయన చేతుల్లో ఉంది, జనులను మృతులు చేయాలన్న 2 అతని చేతుల్లో ఉన్నాయని వాక్యం సెలవిచ్చింది. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను. పుట్టించిన సృష్టికర్త మానవులను అంటుండు, నరులారా తిరిగి రండని యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మోషేతో కూడా ఒక మాట అంటాడు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలోనికి వచ్చినట్టుంటే మోషేతో ఏమన్నా ఒక మాట మనం చదువుకుందాం. 32వ అధ్యాయంలోనికి రండి, 32, 39వ వచనం చదువుకుందాం. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, మృతు నొందించువాడను బ్రతికించువాడను నేనే. చూడండి, మృతి నొందించువాడను నేనే, చదువు, బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను నేనే, నా చేతిలో నుంచి విడిపించువాడు ఎవడు కూడా లేడు. ప్రియ దేవుని బిడ్డ, నేనే దేవుణ్ణి, నేను తప్ప వేరొక దేవుడు లేడు, సృజించింది నేనే, వాని నాసిక రంధ్రంలో జీవవాయువు ఊదింది నేనే, ఆత్మను పెట్టింది నేనే, నా చేతుల నుంచి నిన్ను తప్పించేవాడు ఎవడు లేడు. ప్రియ దేవుని బిడ్డ, భూమి మీద నీ జీవితం, నా జీవితం ఆయన చేతుల్లోనే ఉన్నది. మరణము వరకు నమ్మకంగా ఉండు. లిల్లీ సహోదరి అనుకోలేదు, ఈరోజు శనివారం ప్రార్థనకు పోయి వచ్చింది, సాయంకాలం బాగానుంది,
అందరితో మాట్లాడింది. రాత్రి 11 గంటలకు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. అది దేవుని చేతిలోనే ఉన్నది. మృతి నొందించువాడను నేనే, జీవముతో ఉంచువాన్ని నేనే. అయితే వాక్యము సెలవిస్తుంది, ప్రియ దేవుని బిడ్డ, మరణం అనేది ఎప్పుడు మనకు తెలియదు. కాబట్టి మరణము వరకు మనం నమ్మకంగా ఉండాలి. ఏ రాత్రో ఏ దినమో ప్రభు నిన్ను నన్ను పిలుచుకుంటాడు. కాబట్టి మరణం వరకు మనం నమ్మకంగా ఉండే ప్రభు రాజ్యానికి చేరాలి. నేనే దేవుడను, నేను తప్ప మీకు ఇంకొక దేవుడు లేడు. మనకు దేవుడు తెలవనప్పుడు లోకంలో తిరిగాం. భయంకరమైన విగ్రహారాధన చేశాం. కోట్ల దేవతలను మొక్కుకున్నాం. కానీ నిజమైన దేవుడు నా ప్రభువైన యేసు క్రీస్తుల వారే అని తెలుసుకున్నాం. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన రక్తంతో కడిగాడు. కడిగి నిన్ను నన్ను కొనుక్కున్నటువంటి దేవుడు. మరణము వరకు నమ్మకంగా ఉంటేనే సరిపోతుంది. కానీ మరణం వరకు నమ్మకంగా అంటే ఆయన రక్తములో కడగబడినటువంటి నీవు, ఆయన వాక్యముతో ఉదక స్నానమైనటువంటి నీవు, ఆయన రక్షణలోనికి వచ్చినటువంటి నీవు, ఇదిగో పాతాళము పంపించేవాణ్ణి నేనే, అక్కడి నుంచి రప్పించువాణ్ణి నేనే, నా చేతుల నుంచి నిన్ను ఎవడు తప్పించలేడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, భూమి మీద నీ ఆయుష్కాలం ఎన్ని రోజులో వాక్యం సెలవిచ్చింది. అంతలో నమ్మకంగా ఉండి నమ్మకమైన దేవునికి మన ఆత్మను అప్పగించాలని పేతురు రాసినటువంటి పత్రికలో దేవుని వాక్యము సెలవిస్తుంది. మన్నైనది మునుపటి వలె తిరిగి మన్నైపోతుంది, ఆత్మ దేవుని యొద్దకు చేరును. అలాగే మన పితరులైనటువంటి అబ్రహాము భార్య అయినటువంటి శారా, అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబు కూడా వాళ్ళు ఏమంటారు ఒక మాట చదువుకుందాం. హెబ్రీయులు రాసిన పత్రిక, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. వీరందరూ ఆ వాగ్దాన ఫలములను అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఈరోజు సహోదరులు కూడా మృతి చెందింది. అబ్రాహాముతో సహా, యాకోబుతో సహా, ఇస్సాకుతో సహా, శారాతో సహా మన పితరులందరూ వారు దూరము నుండి వాగ్దానము దేశమును పొందుకోకున్నా వారు దూరము నుండే వందనములు చేసి వారు భూమి మీద మేము పరదేశులము, మేము యాత్రికులమై ఉన్నామని వారు భూమి మీద వారు మృతి నొందిరి. సంగమా, అబ్రహాము పిల్లలమైన మనం భూమి మీద నువ్వు నేను యాత్రికునివే. ఎప్పుడు మన యాత్ర ముగుస్తుందో మనకు తెలియదు. కానీ ఆ యాత్ర ముగిసే వరకు నీ స్థితి, నీ పరిస్థితి, రేపటి రోజున విడవబడతావా ఎత్తబడతావా అనేది రెండు నీ చేతుల్లోనే ఉంటాయి. మరణము నుంచి తప్పించువాడు ఆయననని వాక్యం సెలవిచ్చింది. ఏంటిది మరణము నుంచి తప్పించేది? మృతులైన వారు మరలా సజీవులు అవుతారు. కాబట్టి మరణం నుంచి ఎలా తప్పిస్తారంటే, లోకములో ఉన్న నీవు నేను, ఆయన రక్తంలో కడగబడినటువంటి నీవు నేను అంతము వరకు సహిస్తూ ప్రభు కొరకు జీవించిన విశ్వాసి ఎవరైతే ఉంటారో వారే మృతుల నుంచి రక్షించబడతారు. అనగా చనిపోయి తిరిగి ఆయన రాకడలో ఆత్మ ఎత్తబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. సంగమా, భూమి మీద మృతులమైతాం. ప్రతి ఒక్కరికి మరణం ఉన్నది, మాట మర్చిపోకూడదు.
మరణము తర్వాత ఏమున్నది? ఒక మాట మనం చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31, 34 వచనం చదువుకుందాం. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడయ్యుండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు చూడండి, తన కుడి వైపున గొర్రెలను, ఎడమ వైపున మేకలను నిలబెట్టును. అప్పుడు రాజు కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. లోకములో యాత్రికుడివే, లోకములో యాత్రికురాలువే. ఆత్మ ఆయన పెట్టిన దీపం. రేపటి రోజున నా ప్రభువైన యేసు క్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు చెప్పాడు, మనుష్య కుమారుడు తన మహిమతో దిగి వస్తాడు. ఒక్కవేళ మన పోకడ ముందైతే చనిపోయిన ఆత్మ ఎత్తబడుతుంది, లేదంటే సజీవులుగా ఉంటే ఎత్తబడినటువంటి ఆత్మల తర్వాతనే సజీవుల మనల్ని తీసుకొని పోతారని లేఖనము సెలవిస్తూ ఉంది. అయితే వాక్యం సెలవిచ్చింది కదా, రెండు, ఒకటి కుడి వైపున గొర్రెలను నిలబెడతాడట, ఎడమ వైపున మేకలను నిలబెడతాడని వాక్యము సెలవిచ్చింది. మనుష్య కుమారుడు తన మహిమతో దిగి వస్తాడు. దిగి వచ్చిన రోజు ఒకవేళ ఈ లోకయాత్ర ముందే నువ్వు ముగిస్తే, లేదా ఆయన రాకడ వరకు నువ్వు సజీవునిగా ఉంటే, కుడి వైపున గొర్రెలు ఉంటాయట, ఎడమ వైపున మేకలు ఉంటాయి. మేకలే లోకం, గొర్రె పిల్ల నా తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైన యేసును భూమి మీదకి పంపించెను. అతడు గొర్రె పిల్ల రూపంలో భూమి మీదకి వచ్చినని వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనములో, గొర్రె పిల్ల రక్తములో కడగబడినటువంటి నీవు అంతము వరకు వాక్యానుసారము జీవించి వాక్యమునకు లోబడినట్టుంటే, 10 ఆజ్ఞలు నీలో ఉన్నట్టుంటే, ప్రభు కొరకు నువ్వు జీవించినట్టయితే, లోకమనే వ్యసనాలకు నువ్వు బానిస కాకుండా ప్రభు వైపు నువ్వు చూచినట్టుంటే, ఆ రోజు నువ్వు ఎత్తబడతావు. ఆ రోజు గొర్రె పిల్లలను కుడివైపున ఉంచుతాడు. ఆ రోజు అంటాడు, ఇదిగో నా తండ్రి చేత మీరు ఆశీర్వించబడిన వారులారు, ఇదిగో ఆ రాజ్యమును మీరు స్వతంత్రించుకోండి. వాక్యం సెలవిచ్చింది. సంగమా, ఆ రోజు గనుక నువ్వు ఎత్తబడకపోతే, నువ్వు విడవబడితే, ఈరోజు నువ్వు పరీక్షించుకో, ఇంకా జీవంతోనే ఉన్నావు. ఎత్తబడక ముందే ప్రభువు సన్నిధిలో, ప్రభువా మరణం అనేది ప్రతి మనుషునికి ఉందని నీ వాక్యం సెలవిస్తుందయ్యా. మరణించే వరకు నమ్మకంగా ఉంటేనే నీ రాజ్యమయ్యా, లేకపోతే నరకం సిద్ధంగా ఉంది. అందులో నుంచి మిమ్మల్ని తప్పించేవాడు ఎవడు లేడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొర్రెలను మేకలను వేరు చేయుచున్నాడు, గొర్రెలను మేకలను వేరు చేయుచున్నాడు. ఏ గుంపులుంటివో ఒక్కసారి తెలుసుకో, ఏ గుంపులుంటివో ఒక్కసారి తెలుసుకో. అతిలోక సుందరుడు ఆకాశాన ఉన్నాడు, అతి త్వరలో భువిపైకి తిరిగి రానున్నాడు. అతిలోక సుందరుడు ఆకాశాన ఉన్నాడు, అతి త్వరలో భువిపైకి తిరిగి రానున్నాడు. హల్లెలూయా. అతిలోక సుందరుడు
ఆకాశమందు ఉన్నాడు, ఆయన తిరిగి వస్తాడు. ఆ రోజు గొర్రెలను మేకలను వేరు చేస్తాడు. సంగమా, మరణం అనేది ప్రతి మనుష్యునికి ఉంది. ఎత్తబడ్డ గుంపులో ఉండడానికే ప్రయత్నం చేయండి. మానవ జాతిగా భూమి మీదకి నా ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చాడు, కానీ ఎక్కడ కూడా అతనికి మాలిన్యం అంటి పెట్టుకోలేడండి. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నరులారా తిరిగి రండి అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 116వ కీర్తన, కీర్తనల గ్రంథం 116వ కీర్తన 15వ వచనం చదువుకుందాం. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువగలదే. ఎందుకో తెలుసా? ఆ రోజు గొర్రెలను మేకలను వేరు చేస్తాడో ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్న దేవుడు. యెహోవా భక్తుల మరణము ఆయనకు ఇష్టం. సంగమా, భక్తుల మరణం గురించి కీర్తనకారుని ద్వారా దేవుడు రాయించాడు. మళ్ళీ చదువు. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువగలదే. చూడండి, ఆయన దృష్టి కట విలువగలది భక్తుల మరణం. భూమి మీద చాలా మంది భక్తులు ఉన్నారు. అయ్యప్ప భక్తులు ఉన్నారు, శబరికి వెళ్ళే వాళ్ళు భక్తులు ఉన్నారు, ఆంజనేయ స్వామి మాల వేసుకునే వాళ్ళు ఉన్నారు భక్తులు. అయితే ఆ భక్తుల గురించి కాదు, కానీ ఆ భక్తుల గురించి అనగా దేవుని బిడ్డలైన భక్తుల గురించి చెప్తున్నటువంటి మాట, ఆయన రక్తములో కడగబడినటువంటి భక్తులమైన నువ్వు నేనే. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి చాలా విలువగలదని వాక్యం సెలవిచ్చింది. ఎందుకో, నా తండ్రి చేత ఆశ్రయించబడిన వారులారా, అంతం వరకు మీరు సహించారు. లోకములో ఏ మాలిన్యము మీరు అంటి పెట్టుకోకుండా, మీకు శ్రమ వచ్చినా మీకు శోధన వచ్చినా నా వైపు చూచినట్టండి మీరే నా భక్తులు. ఆ భక్తులే నాకు ఇష్టలు అని వాక్యం సెలవిచ్చింది. దేవునికి ఇష్టంగా ఏ భక్తుడైతే జీవిస్తాడో ఆ భక్తుల మరణం గురించి వాక్యం సెలవిచ్చింది. ఆ భక్తుల మరణం యెహోవా దృష్టికి విలువగలది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ నువ్వు అండర్లైన్ చేసుకో. ఒకని జన్మదినం దానికంటే మరణ దినమే మేలు. జన్మదినం అని చెప్పుకుంటూ ఈరోజు క్రైస్తవ సంఘాలు ఎలా మారిపోయినాయి అంటే, చక్కగా కేకులు పెట్టుకుంటూ చప్పట్లు కొట్టుకుంటూ ఆ కేకుల మీద పేస్ట్ అంతా కూడా చెంపలకు పూసుకుంటూ ఆర్భాటముతో అంగరంగ వైభవంగా ఆటలే ఆడుతున్నవే. సౌండ్ సిస్టమ్ పెట్టుకొని ఇంకా విపరీతమైనటువంటి నాట్యాలు చేసుకుంటూ నేను పుట్టినరోజున ఒక సంతోషంతో ఉన్నావు బిడ్డ. ఆ రోజు కనుక నువ్వు ఎత్తబడకపోతే, నువ్వు విడబడితే దేవుని వాక్యం సెలవిచ్చింది, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. అనగా మరణం వరకు నువ్వు నమ్మకంగా లేకపోతే, నువ్వు గనక విడవబడితే, నువ్వు ఎత్తబడకపోతే, నువ్వు నరకానికే వెళితే దేవుని వాక్యం సెలవిచ్చింది యెహోవా భక్తుల మరణమే విలువగలది. ఎందుకు అన్నాడో తెలుసా ఈ మాట? ఒకని జన్మదినం గురించి సంఘములో కేకుల గురించి చాలాసార్లు నేను ఖండించాను. అయినా ఈరోజు దొంగచాటున విశ్వాసులు అదే కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నారు. వాక్యం సెలవిస్తుంది, అది భయంకరమైనటువంటి విగ్రహారాధన. సంగమా, 2 చేతులు జోడించి చెప్తున్నాను, మరలా నేను చెప్తున్నాను, ఏదయ్యా ఆయనకి ఇష్టమైంది అంటే మరణ దినమే ఆయనకు ఇష్టమైంది. ఆ మరణ దినము ఎందుకు అతనికి అంత ఇష్టమైంది? ఆ మరణ దినం ఎందుకు అతనికి అంత మేలు? రండి, ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. 22:10 వచనం. చనిపోయిన వాని గురించి ఏడవవద్దు,
వాని గురించి మీరు అంగలార్చవద్దు. వెళ్ళిపోవుచున్న వాని గురించి బహురోదనము చేయుడి. వాడు ఇకను తిరిగి రాడు, తన జన్మభూమిని చూడడు. సంగమా, ఎందుకయ్యా మరణ దినము మేలు అని వాక్యం సెలవిచ్చిందంటే, మరణ దినం వరకు ఒకవేళ నీ కుమారుడు కావచ్చు, నీ కుమార్తెను కావచ్చు, రక్షణ లేక చనిపోతే, ఆ రోజు పుట్టినరోజుని వేషాలు వేసావే, ఆ పుట్టినరోజు అని చెప్పేసి డ్రామాలు ఆడావే, ఆ పుట్టినరోజుని కేకులు కట్ చేసావే. ఒకడు ప్రార్థన చేస్తాడు కేక్ కొరకు, అయ్యా ఇంట్లో ఉన్న మాధుర్యము నీ వాక్యమునకు సాదృశ్యం. ఎంత చెడ్డమాట! దేవుని వాక్యం సెలవిస్తుంది, జుంట తేనె దారుల కంటే మధురమైనది దేవుని వాక్యం అంటే. ఈడు కేక్కు ప్రార్థన చేస్తాడు ఒకడు వచ్చి. ఈ పుట్టినరోజు కావాలి, అరే పుట్టినరోజు చేసుకో, ప్రార్థించుకో, సంఘానికి రా, సేవకునితో ప్రార్థన చేయించు, పుట్టినరోజు నాడు ప్రార్థన చేయని అంత మట్టికే. కానీ ఒకవేళ పుట్టిన దినము కంటే మరణ దినం మేలని ఎందుకన్నాడంటే, నీ మరణం వరకు కనుక నీకు రక్షణ లేకపోతే, నువ్వు ఎత్తబడకపోతే దుఃఖం ఎంతైతో తెలుసా? అందుకు ఇర్మియాతో వాక్యం సెలవిచ్చింది కదా, 22:10 ఏమనంటే, చనిపోయిన వాని గురించి నువ్వు ఏడవవద్దు. ఒకవేళ చనిపోయిన వాడు ఆ దినము వరకు రక్షణ బరాబర్ ఉంటే వాడు తప్పకుండా ఎత్తబడతాడు. ఒకవేళ వాడు విడువడితే నువ్వు ఏడ్చినా వాడు రాడు, తిరిగి వాడు జన్మభూమికి రాడు. ఎవడయ్యా? ఇదిగో అంటాడు, ఇక చావ సిద్ధమై ఉన్న నీ ఇంటిలో ఒక బిడ్డున్నది, నీ ఇంటిలో ఒక కొడుకున్నాడు, నీ ఇంటిలో భర్త ఉన్నది, నీ ఇంటిలో భార్య ఉంది, రక్షణ లేక నశించిపోతున్న ఆత్మ కొరకు ఏడువా. యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం మీరు ఏడవకుడే, మీ నిమిత్తము ఏడు. ఎందుకు ఏడుమని చెప్పేశానంటే, ఇదిగో నాయున్ అనే గ్రామంలో ఒక వ్యక్తి చనిపోతే పాడె మీద ఎత్తుకొని పోతా ఉన్నప్పుడు తల్లి కన్నీళ్లు విడిచుట చూచినప్పుడు నా యేసు ప్రభుల వారు ఆ పాడెను ముట్టి లేపినటువంటి సజీవుడు. హల్లెలూయా, హల్లెలూయా. చనిపోయిన వాని గురించి నువ్వు ఏడవవద్దు. వాడు ఒకవేళ రక్షణ ఉంటే వాని దగ్గరికి నువ్వే పోతావు. ఒకవేళ వాడు రక్షణ లేకపోతే వాడు నరకానికి పోతాడు. కానీ వాక్యం సెలవిస్తుంది, చనిపోయిన వాని గురించి ఏడవకు, కానీ ఇక చావ సిద్ధమై ఉన్న ఒకడున్నాడు నీ ఇంటిలో, వాని గురించి నువ్వు అంగులార్చో, వాని గురించి నువ్వు ఏడవో. వాడు కనుక రక్షణ లేక నశించిపోయినట్టుంటే వాడు దేవుని రాజ్యానికి వెళ్ళడు. ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన బలంగా చెయ్యి. కుమారుని కొరకు కుమార్తె కొరకు ప్రార్థన చేయి. నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నా చేతిలో నుంచి నిన్ను ఎవ్వడు విడిపించలేడని వాక్యం సెలవిచ్చింది. ఇదిగో అపవాది అయినట్టు సాతాను శక్తులతో బంధించబడుతున్నట్టు నిన్ను విడిపించేందుకు నా దేవుడు సమర్థుడు. కానీ లోకయాత్ర ముగించిన తర్వాత నేను విడిపించడు ఇక్కడ ఎవడు కూడా లేడు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. రెండోది, 1 తెస్సలోనిక సంఘం 4వ అధ్యాయం 13-14 వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. 4వ అధ్యాయం 13-14 తొందర చదవండి. 1 తెస్స. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడకుండు నిమిత్తం నిద్రించుచున్న వారి గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదో. యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారం యేసు నందు నిద్రించిన దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. మనకొక నిరీక్షణ ఉంది. దేవుని సంగమా, నీకు నిరీక్షణ ఉంది. ఎందుకో తెలుసా? నీకు రక్షణ పొందుకున్న నీకు నిరీక్షణ ఉంది. నిద్రించుతున్న వాని గురించి ఏడ్చడం నాకు ఇష్టము లేదు. ఎందుకన్నాడు తెలుసా ఈ మాట? యెషయా గ్రంథం 26వ అధ్యాయం, యెషయా గ్రంథం 26వ అధ్యాయం 19వ వచనం. యెషయా గ్రంథం 26:19 త్వర చదువుకుందాం. మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును. అందుకో ఏడవకో, మృతులైన నీ వారు సజీవులు. ఎవరయ్యా సజీవులంటే, యేసు క్రీస్తు రక్తములో కడగబడి
రక్షణ కాపాడుకున్న వారి గురించి వాక్యం సెలవిస్తుంది. మృతులైన నీ వారు సజీవులు, నా వారి శవములు సజీవములగును. ఆయన మృతులను లేపే దేవుడు. అనగా ప్రతి మృతుడా? కాదు కాదు కాదు. దేవుని రక్తములో కడగబడిన బిడ్డలు నమ్మకంగా ఎవరైతే జీవించారో వారి కొరకు నా ప్రభు రానయ్యున్నాడు. మృతులైన నా వారు సజీవులు అనగా ఆయన రక్తములో కడగబడినటువంటి సంఘము ఎవరైతే ఉన్నారో రక్షణ కాపాడుకున్నటువంటి బిడ్డల కొరకు ఆయన రానయ్యున్నాడు త్వరగా. ఆ రోజు ఆయన నిన్ను వెంట పెట్టుకొని లేపుతాడని వాక్యం సెలవిచ్చింది. చివరి ఒక మాట చెప్పి ముగిస్తా. మొదటి తెస్సలోనిక సంఘం 4వ అధ్యాయం 17వ వచనం నుంచి, మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తు నుండి మృతులైన వారు మొదట లేతురు. చూడండి, ఈరోజు లిల్లమ్మ చనిపోయింది, ఈ లోకయాత్ర ముగించుకుంది, దేవుని సన్నిధిలో నిద్రించినటువంటి ఆమె రేపటి దిన నా ప్రభు తాను కడబూర శబ్దం వినగానే వేవేల దేవదూతలతో మధ్యాకాశములోనికి వచ్చినప్పుడు ముందుగా వీరు లేస్తారని వాక్యం సెలవిచ్చింది. తర్వాత ఏం జరుగుతుంది? 17వ వచనం. ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడము కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని గణపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సంగమా, నేను ముగింపులోనికి వస్తా ఉన్నాను. సదాకాలం నువ్వు ప్రభువుతో ఉండాలంటే మరణం అన్నది ఉన్నదే. వాక్యం సెలవిచ్చింది కదా, నరులారా తిరిగి రండని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరణం వరకు నువ్వు నమ్మకంగా లేకపోతే, లోకమైన వ్యసనాలతో తూగితే, లోకములో పడిపోయి నీ రక్షణ కాపాడుకోకపోతే కొద్ది రోజులకే నీకు ఎంజాయ్. 1 గంట కావచ్చు, 2 రోజులు కావచ్చు, వారం రోజులు కావచ్చు, 10 రోజులు కావచ్చు, సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరములు కావచ్చు. భూమి మీద నీకు సంతోషం, కానీ ఆ దినం మరణం ఉన్నది బిడ్డ. మరణం అనేది ఉన్నది ప్రతి మానవునికి. నరులారా తిరిగి రండి వాక్యము సెలవిచ్చింది. ఆ దినము అనగా మరణం వరకు నీ సాక్ష్యము కనుక సరిగ్గా లేకపోతే, లోకములో నువ్వు విడవబడితే, నా రాజ్యం అని ప్రభు అన్నాడు, ఆయన రాజ్యానికి కనుక నువ్వు చేరబడకపోతే యుగ యుగములో నరకములో అగ్ని ఆరదు, పురుగు చావదు. రికబా రిబా రిబా షికందాల రబా రికబాబా రిబాబా రిబా రిబా షికందాల రబా రబా కందాల రబా రికాలరే. సంగమా, నా దేవుడు నీతోనే మాట్లాడుతుండు. నరులారా రండని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మృతులైన నా వారు సజీవులు. ఏ దినానికైతే నువ్వు మృతురాలు అవుతావో, ఏ దినమైతే నువ్వు మృతుడవు అవుతావో, 2 ఆయన చేతిలో ఉన్నాయి. ఆ దినమును కనుక నీ రక్షణ కనుక సరిగ్గా లేకపోతే సదాకాలం నా దేవునితో ఉండాలని నా దేవుడు కోరుకుంటా ఉన్నాడు. వాక్యం వినట్టు నా సహోదరుడా, నా సహోదరి, మరణము ఆయన చేతుల్లో ఉంది, 2 నా చేతుల్లో ఉన్నాయి. ఏది కావాలో కోరుకో. ఈరోజు ఇంకా మనం సజీవులుగా ఉన్నాం కదా, కోరుకో. ఈరోజు ప్రభా, రేపు గనక మా సహోదరి లిల్లీలాగా నా యాత్ర ముగిస్తే నేను ఎక్కడికి వెళ్తాను ప్రభా? మంచి సమయం, దేవుడు వాక్యంతో నీతోనే మాట్లాడాడు. ఒప్పుకోలు చేసుకో. ఇంకా లోకమైన వ్యసనాల్లో కనుక నువ్వు తూగినట్టుంటే ఇప్పుడు మంచి అవకాశం దేవుడు నీకు ఇస్తా ఉన్నాడు. ప్రభువుతో సదాకాలం ఉంటావా? నరకములో సదాకాలం ఉంటావా? యుగ యుగములు అక్కడ కాలుచున్నటువంటి ఆ మంటలు, దాని నుంచి తప్పించడానికే నా ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను రక్షించుకున్నాడు. నరులారా తిరిగి రండని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆయన తిరిగి రమ్మన్నప్పుడు ఆయన రాజ్యానికి వెళ్తావో, ఆయన తిరిగి రమ్మన్నప్పుడు నరకానికి సిద్ధంగా ఉన్నావో, 2 నీ చేతుల్లో పెడతా ఉన్నాడు నా దేవుడు. కొద్ది మాటలు
దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.